ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. డబ్బింగ్ జానకమ్మ అంటేనే స్పష్టమైన తెలుగు, స్పష్టమైన తెలుగు అంటేనే డబ్బింగ్ జానకమ్మ. అమ్మ తెలుగు మీ అందరికీ తెలుసు కదా. మంచినీళ్ళంత స్వచ్ఛమైనది, తేనెలాగా తీయనిది, కోకిల రాగం అంతా వినసొంపైనది. ఎందుకంటే ఆమె పెద్ద పెద్ద దిగ్గజాలతో వర్క్ చేశారు. ఒక కె విశ్వనాథ్ గారు కావచ్చు, కె బాలచంద్ర గారు కావచ్చు, భారతీ రాజా గారు కావచ్చు, బాపు గారు కావచ్చు, జంధ్యాల గారు కావచ్చు. ఎలాంటి సినిమాలు అసలు! ఒక సీతా మహాలక్ష్మి, ఒక సీతాకోక చిలుక, ఒక శంకరాభరణం, ఒక సాగర సంగమం, ఒక స్వాతి ముత్యం, ఒక స్వర్ణ కమలం, అలాంటి సినిమాలు. సో ఇప్పుడు అమ్మ కోసం ఒక పాట పాడతాను నేను. పాడనా తెనుగు పాట పరవశమై, నే పరవశమై మీ ఎదుట మీ పాట పాడనా తెనుగు పాట. ఒళ్ళంత వయ్యారి కోక, కళ్ళకు కాటుక రేఖ, మెల్లో తాలి కాళ్ళకు పారాని, మెల్లో తాలి కాళ్ళకు పారాని, మెరిసే కుంకుమ బొట్టు, గల్లు గల్లు నా కడియాలందెలు అల్ల నల్ల నా నడయాడే, తెలుగు తల్లి పెట్టని కోట, తెలుగునాడ ప్రతి చోట ఒక పాట పాడనా తెనుగు పాట పరవశమై మీ ఎదుట మీ పాట. ఎలా ఉందాం పాట? మీ అంత తీయగైతే లేదు నా తెలుగు. నిజంగా తెలుగు భాషని మీలాంటి వాళ్ళందరూ బ్రతికిస్తున్నారు కాబట్టి మీ దగ్గరికి వచ్చాను. ఇంకొకసారి అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు అండి.